హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 64 వీడియో అనమాట. ప్రీమియం డ్యూ డేట్ అంటే ఏమిటి? ప్రీవియస్గా నేను తీసుకున్న 50 లక్షల పాలసీ ఇష్యూ అయిపోయింది అనమాట. సో ఎప్పుడు ఇష్యూ అయిందంటే మనకి జనవరి 1st. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో 2026న మార్నింగ్ 10ంటికి ఇష్యూ అయింది నా పాలసీ. సో ఇక్కడ నుంచి నా పేరు మీద ఏదైతే ఉంటుందో ఒక 50 లక్షల పాలసీ అంతా ఇష్యూ అయిపోయింది. సో దీనికి ప్రీమియం వచ్చేసి నాకు ఒక 1000 రూపాయలు అనుకుందాం. సో ఇక్కడ నుంచి నేను ఈ ఫిబ్రవరి 1, తర్వాత మార్చ్ 1, తర్వాత ఏప్రిల్ 1. సో ఇలా నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి. సో నేను ఏదైతే కడుతున్నానో ఆ ఈఎంఐ అమౌంట్ని మనం ప్రీమియం అంటాం అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టే డబ్బుల్ని మనం ప్రీమియం అంటాం. సో డ్యూ డేట్ అనమాట. సో నా డ్యూ డేట్ ఎప్పుడు 1st తారీఖున అనమాట. ఎవ్రీ మంత్ 1st తారీఖున వచ్చింది ఆ డేట్ అనేది. సో ఇంతేనండి ఇంకా ప్రీమియం డ్యూ డేట్ అంటే. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నేను మీకు చెప్తాను చూడండి. సో ఇంకా నేను ఫిబ్రవరి 1 వచ్చింది, ఈఎంఐ నేను కట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ కట్ అయిపోయింది. తర్వాత మార్చ్ వచ్చింది. మార్చ్ 1న నేను ఈఎంఐ కట్టుకోవాలి 1000 రూపాయలు. కానీ నా దగ్గర అమౌంట్ లేవు, సరిపడా అమౌంట్ లేవు. సో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అమౌంట్ సరిపడా లేవు అకౌంట్లో. అప్పుడు నేను పెట్టుకున్న ఆటోపే ఫెయిల్ అవుతుంది అనమాట. మరి అప్పుడు ఎలా అండి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆటోపే ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ కూడా ఆటోపే మళ్ళీ కూడా పంపిస్తారు. అప్పుడు అమౌంట్ డిఫాల్ట్గా కట్ అవుతాయి మనకి. మీరు ఉంచుకోండి సరిపోతుంది. సేఫ్ సైడ్ ఏంటంటే 2 డేస్ ముందు నుంచి ఉంచుకోండి సరిపోతుంది. ఒకవేళ లేదు వాళ్ళు ఆటోపే పంపించలేదు, కట్ అవ్వలేదు అనుకుంటే మనం మాన్యువల్గా పే చేయాలి యాప్లో. ఏదైతే మీకు యాప్స్ ఉంటాయి, మనకున్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి అన్ని రకాల యాప్స్ ఉన్నాయి, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే మీ పాలసీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నాకు ఇంకా మార్చి 1న కట్ అవ్వలేదు కదా ఈఎంఐ. తర్వాత వాళ్ళు అటెంప్ట్ చేస్తే కట్ అవుతాయి, లేదంటే నేను మాన్యువల్గా పే చేస్తాను. ఇక మార్చి అయిపోయింది కదా, ఏప్రిల్కి వద్దాం. సో ఏప్రిల్ 1న మళ్ళీ 1000 రూపాయల అమౌంట్ ఉంచుకున్నాను, కట్ అయిపోయినాయి. కానీ అది ఏ టైం కట్ అయినాయి అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సో మనకి ఆ 24 అవర్స్లో 24 గంటల్లో సరే ఎప్పుడైనా సరే కట్ అవ్వచ్చు. మనకి చెప్పలేము అది ఎప్పుడు ఎగ్జాక్ట్ కట్ అవుతుందని. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇది చాలా జాగ్రత్తగా వినండి, చాలామంది ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ని. సో ఎందుకండి మణికంఠ గారు, ఎందుకు మణికంఠ ఇంత చిన్న విషయాన్ని కూడా మీరు ఇంతకు చెప్పాలండి. గుర్తుపెట్టుకుని ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న ఎవరైనా, మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ గురించి పూర్తి 100% నాలెడ్జ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాదండి. సో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే నేను మాత్రం ఈ యజ్ఞాన్ని అయితే ఆపను. నేను ఖచ్చితంగా నేను చేస్తూనే ఉంటాను. సక్సెస్ఫుల్గా 6 months నుంచి చేస్తూనే ఉన్నాను. సో అవి వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా నేను అనుకున్నది అయితే ఖచ్చితంగా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది తీసుకునే ప్రాసెస్లో, రేపటి రోజున క్లెయిమ్ వచ్చే ప్రాసెస్లో ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేదే నా ఎయిమ్ అనమాట ముఖ్యంగా. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు. ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, చక్కగా వాళ్ళే వెళ్ళిపోయి క్లెయిమ్ చేసేసుకుంటారు, ఎవరి హెల్ప్ అవసరం లేదనమాట పాలసీ తీసుకునే దగ్గర నుంచి ఇలా. సో ఇక్కడ మనకేంటంటే 24 అవర్స్లో ఎప్పుడైనా సరే కట్ అవుతాయి. ఇక్కడ మనకి ఇంకా పూర్తిగా కూడా మనకు ఆ టైం అనేది మనకు తెలియదు. మనం ఒక 1 or 2 days ముందు నుంచి ఉంచుకుంటే మంచిది, ఇది సరిపోతుంది. ఇంకా మీకు ఇంకా ఇంతేనండి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే ఈ 24 అవర్స్ ఎప్పుడైనా కట్ అవ్వచ్చు. ఒకవేళ మనం మళ్ళీ కట్ అవ్వకపోతే మనం మాన్యువల్గా పే చేసుకుంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కోసారి ఏమవుద్దంటే మనం ఈఎంఐ కట్ అవ్వదు, మాన్యువల్గా పే చేస్తాం. చూడండి, మాన్యువల్గా పే చేస్తాం యాప్లో మాన్యువల్గా పే చేసిన తర్వాత మళ్ళీ ఆటో డెబిట్ అవుతాయి. అప్పుడు ఒకే మంత్లో 2 సార్లు ఈఎంఐ కట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 2 EMIs కట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం కంపెనీకి మెయిల్ రాయాలి. కంపెనీ ఎవరైతే ఉంటారో నేను మాన్యువల్గా పే చేశానండి, ఆటో డెబిట్ మళ్ళీ మాన్యువల్గా పే చేశాను, ఆటో డెబిట్ మళ్ళీ కట్ అయ్యాయి అని చెప్పి మెయిల్ రాస్తే నెక్స్ట్ మంత్ ఏదైతే ఉంటుందో ఆటోపే, ఈ మనం 2 EMIs కట్టాం కదా, నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బ్యాక్ అండ్ మ్యాక్సిమం 99% వెనక్కి రావు, రిఫండ్ రావు, నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రీమియం డ్యూ డేట్ అనేది మ్యాక్సిమం అన్నీ నేను కవర్ చేశాను. మ్యాక్సిమం ఇంతేనండి ఈ ప్రీమియం డ్యూ డేట్లో.
సో నెక్స్ట్ మీకు నేను పాలసీ ఇష్యూ అయింది నాది, ప్రీమియం డ్యూ డేట్ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాను. తర్వాత గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి నేను చెప్తాను మీకు తర్వాత వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం అండి.